షూర్. హలో హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు రామకృష్ణ అండి. రామకృష్ణ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మాది బనిగండ్లపాడు అండి. రామకృష్ణ గారు మీ టీ వాల్యూమ్ కొంచెం తగ్గించుకోండి. ఓకే. హలో. ఓకే అండి, రామకృష్ణ గారు డాక్టర్ స్పెషల్ లైవ్ చూస్తున్నారు కదా? అవును. సో మనతో పాటు డాక్టర్ అద్వైత్ గారు ఉన్నారు. మరి మీకు కంటికి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. రామకృష్ణ గారు చెప్పండి. రామకృష్ణ గారు. హలో. రామకృష్ణ గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. హలో, చెప్పండి రామకృష్ణ గారు, వినిపిస్తుంది. నేను 4 years బ్యాక్ ఒక కన్నుకి సర్జరీ చేసుకున్నాను సార్. శుక్లం వచ్చింది, సర్జరీ చేయించుకున్నాను. ఓకే. అయితే నాకు డస్ట్ అలర్జీ ఉంది సార్. ఇంకో కన్ను కూడా సేమ్, అంటే 2 కళ్ళు చూసినప్పుడు మాత్రం బానే ఉంది విజన్. స్పెట్స్ ఎక్కువ వాడను సార్. నేను లెక్చరర్ గా వర్క్ చేస్తాను నందిగంలో. ఓకే. అయితే స్పెట్స్ అసలు దూరం అయినా దగ్గర, ఈ మధ్య కొంచెం దగ్గరదే కనపడట్లేదు, కానీ దూరం అన్ని క్లారిటీ బాగానే ఉంటాయి. ఏదైనా లైట్ పడితేనే కనపడదు నాకు. ఓకే. ఇప్పుడు రైట్ కన్ను, లెఫ్ట్ కన్ను సర్జరీ అయింది సార్. ఓకే. లెఫ్ట్ కన్ను ఇంతవరకు చేయించుకోలేదు. 2 కళ్ళు బాగానే కనపడుతున్నాయి కానీ చేయించుకోలేదు. కాబట్టి కళ్ళు మంటలు వస్తుంటాయి. డ్రాప్ చేసుకున్నప్పుడు 5 days 6 days మంచిగా బాగానే ఉంటది. డ్రాప్ చేయకపోతే మాత్రం మళ్ళీ దురద వస్తుంటది కన్ను సార్. ఓకే. రెడ్డిష్ అవుతుంటాయి కళ్ళు. ఓకే. ఇప్పుడు మీకు ఇంకో కన్నులో మీకు డ్రాప్ చేసుకుంటేనేమో మళ్ళీ బాగానే ఉంటది. ఇప్పుడు ఇంకో కన్ను మీకు పొర ఉందని చెప్పారా, శుక్లాలు ఉందని చెప్పారు? ఇంకో కన్నులో ఉందని చెప్పారు, చేయాలని చెప్పారు. కానీ విజయవాడ సర్జరీ చేసుకున్నప్పుడు ఏంటంటే, చేసుకున్న కన్నుకి చుట్టూ ఏదో వాటర్ లాగా ఫామ్ అయిందని చెప్పేసి విజన్ డబుల్ కనిపించింది అన్నమాట సర్జరీ చేసుకున్న 10 రోజులకి. ఓకే. అయితే నేను విజయవాడ వెళ్ళి మళ్ళీ చేసుకుంటే లేజర్ వేశారు. లేజర్ వేసిన తర్వాత నాకు ఏం ప్రాబ్లం లేదు, మంచిగా కనపడుతుంది అది. ఓకే. నేను అంటే ఒక్కోసారి బుక్ మంచిగా కనపడిద్ది, ఒక్కోసారి బుక్ కనపడుతుంది సార్. అట్లా ఎప్పుడు ఒక రంగు ఉండదు. మీ ఏజ్ ఎంత అండి ఇప్పుడు? నాకు 33 సార్. 33కి శుక్లాలు రావు కదండి అంత ఎర్లీగా? ఏమో సార్, అంటే ఏమైందో తెలియదు కానీ మరి నాకు 2 కళ్ళకి వచ్చేసినాయి. సో సార్, అంటే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇంకో కళ్ళు కూడా మీకు శుక్లాలు వచ్చినాయి అంటే అది చేయించుకోవడం బెటర్ సార్. మనకి ఏంటంటే ఎంత ఎర్లీగా చేయించుకుంటే అంత ఈజీగా అయిపోతుంది. సో అది కాకుండా విజయవాడ డాక్టర్ గారిని అడిగితే ఇప్పుడు వద్దమ్మా, కొంచెం మొదలనివ్వు, ఇప్పుడే అవసరం లేదు, కొద్దిగా ఉంది అన్నారు. 4 years అప్పటి నుంచి అట్లే ఉంచుకున్నాను. ఓకే. అంటే 2 కళ్ళు అంటే సర్జరీ చేసుకున్న కాడి నుంచి 2 కళ్ళు విజన్ ఏం లేదు. ఒక ఈ రైట్ కన్ను విజనే లైట్ పడితేనే మసక కనపడుతుంది, లేకపోతే బాగానే కనపడుతుంది. ఓకే. అంటే ఇప్పుడు 4 years అయింది కదా సార్, ఒకసారి మీరు మళ్ళీ చెకప్ చేయించుకోండి. ఇంకా అలాగే ఉందంటే ఇంకో 1 year వెయిట్ చేయొచ్చు. 4 years కాకుండా ఇయర్లీ వన్స్ చెకప్ చేయించుకోండి సార్. మరీ అంత పెద్ద గ్యాప్ ఇవ్వకండి. అది కాకుండా మీకు స్క్రీన్ టైం ఎక్కువ ఉండడం వల్ల కానీ, వర్క్ రిలేటెడ్ మనకు అలర్జీ కానీ డ్రైనెస్ వస్తుంది సార్. దానికోసం ఏంటంటే మీకు 40 kilometers నియర్లీ అప్ అండ్ 90 kilometers అప్ అండ్ డౌన్ రోజు. కరెక్ట్. సో మీరేంటంటే సార్, బైక్ వెళ్ళినప్పుడు ఫుల్ కవర్డ్ హెల్మెట్, ఇంకా సన్ గ్లాసెస్ వేసుకొని ప్రొటెక్షన్ పెట్టుకోండి. అండ్ హెల్మెట్ లేకుండా పోను, ఎక్కడికి పోను. ఓకే, వెరీ గుడ్. మీరు ఏంటంటే లూబ్రికేటింగ్ డ్రాప్స్ మీకు ఎవరైతే డాక్టర్ గారు ఇచ్చారో ఆ డ్రాప్స్ ఒకటి మీరు కంటిన్యూ చేసుకోవచ్చు సార్. నార్మల్గా ఏంటంటే ఇలాంటి డ్రాప్స్ పెద్దగా మీకు సైడ్ ఎఫెక్ట్స్ అలాంటిది ఏమి ఉండదు. ఐస్లో ఏంటంటే ఈ డ్రాప్స్ రెగ్యులర్గా వాడుతుండొచ్చు. అండ్ ఇయర్లీ వన్స్ ఇప్పుడు 4 years అయిపోయింది కాబట్టి ఒకసారి మళ్ళీ చెకప్ చేయించుకోండి సార్. మనకు ఏంటంటే రైట్ ఐలో ఉంది మనకు తెలుస్తుంది. ఆ తర్వాత మనము అవసరం ఉంటే ఇంకా 1 year వెయిట్ చేయవచ్చు, పర్లేదు. అంటే ఈ శుక్లం కదా, కొంతమంది ఏమన్నారంటే విజన్ బాగానే ఉంది కదా, కొంచెం బాగా డ్రాప్ అయిన తర్వాత ముదరాలి అన్నట్టు మాట్లాడుతుంటే మీకు చేశాను. అందుకే చేయించుకోవాలా సార్. అంటే ఇప్పుడు ఏంటంటే మీరు బోత్ ఐస్ తో చూస్తున్నారు కాబట్టి మీకు విజన్ బాగా అనిపిస్తుంది. కానీ మంచి కన్ను మూసుకొని అలా చూడకండి. మనకేంటి ఒక కన్ను మూసుకొని చూడండి, అప్పుడు విజన్ క్లియర్ ఉందా బ్లర్ ఉందా తెలుస్తుంది. ఎందుకంటే మనకు 2 కళ్ళు చూసినప్పుడు బాగానే ఉందని ఎక్కువ లేట్ చేస్తారు చాలా మంది. ఎక్కువ లేట్ చేస్తే మళ్ళీ చేయడానికి మనకి ఇబ్బందిగా ఉంటుంది. ఒకసారి 4 years అయిపోయింది కాబట్టి ఒకసారి మళ్ళీ వెళ్ళి చెకప్. నేను రూమ్ లో ఉంటే నాకు బాగానే ఉంటుంది సార్. బయటకు వెళ్ళి అనుకోండి, సన్లైట్కి వెళ్తేనే నాకు విజన్ బాగోలేదు. అదే సార్, ఇప్పుడు ఏంటంటే మీరు అది వదిలేండి. ఇప్పుడు ఏంటంటే వెళ్ళి ఒకసారి మళ్ళీ మీ డాక్టర్ గారికి ఒకసారి చూపించుకొని ఎలా ఉంది పరిస్థితి, వెయిట్ చేయవచ్చు అని అడగండి. ఆ తర్వాత మీరు డిసైడ్ చేయండి. అది అయితే ఇప్పుడు మంచిగా ఉంటే మాత్రం ఇప్పుడు సర్జరీకి రిఫర్ చేయమంటారు వద్దారని మీకు చేశాను. అందుకే అదే అంటే ఇప్పుడు మీకు డాక్టర్ గారు చెప్తారు అప్పుడే ఎందుకు చేయించుకున్నాం అని కొంతమంది అనేసరికి డౌట్ వచ్చింది. మీ ఇప్పుడు లైవ్ చూసుకుంటా మీకు చేశాను అనమాట. లేదు, అలా వీళ్ళు చెప్పేది వినకండి సార్. మీరు డాక్టర్ చెప్పింది వినండి. మీరు వెళ్ళి మీ డాక్టర్ గారు చూపించండి. డాక్టర్ గారు వెయిట్ చేద్దామంటే వెయిట్ చేయండి, తప్పులేం లేదు అది.